అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ ముదిరాజ్. ఈ నెల 10వ తేదీ రోజు హలో ముదిరాజ్ చెల్లో గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముదిరాజుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముదిరాజుల పక్షాన వివక్ష చూపే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్లో 2018లో ఇచ్చిన ఏదైతే కోకపేట 5 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని అన్యక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఒక్క ముదిరాజుల భూమే కాకుండా అక్కడ దాదాపు అటు కోకపేటలో కావచ్చు, ఇటు ఉప్పల్ బగాయతులో కావచ్చు, దాదాపు 68 ఎకరాల భూమిని 36 కులాలకు కేటాయిస్తే అన్ని అన్యక్రాంతం అవుతున్నాయి. ఈరోజు ముదిరాజులను రాజకీయంగా కూడా అంచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు మత్స్య సొసైటీలో అన్యాయం జరుగుతుంది, విద్యా ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది. ఈరోజు గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో కూడా ఈరోజు ముదిరాజు బిడ్డల మీద పెద్ద ఎత్తున దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి వచ్చేటప్పుడు రకరకాల హామీలు ఇచ్చింది. ఈరోజు ముదిరాజుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ముదిరాజుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో ప్రతి ముదిరాజు బిడ్డను మేము కోరుతున్నాం, మీరు రాండి, స్వచ్ఛందంగా రాండి. ఈ నెల 10వ తేదీ రోజు గాంధీ భవన్ ముట్టడి మన దమ్మేదో చూపించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీరు మౌనంగా ఉండడం వల్ల ఈరోజు ముదిరాజు బిడ్డలకు విద్యలో, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది. మీరు మౌనంగా ఉండడం వల్ల ఈరోజు ముదిరాజు బిడ్డల మీద అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈరోజు గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో ఈరోజు మీరు మౌనంగా ఉండడం వల్ల రాజకీయంగా అన్యాయం జరుగుతుంది. ఈరోజు ముదిరాజు కులాన్ని కొంతమంది నాయకులు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ పార్టీల దగ్గర వంచన చేరి ఏ నాయకుడు వెలుగులో ఉంటే ఆ నాయకుని చుట్టూ చేరే నాయకులు ఈరోజు కుల సంఘాలు తయారయ్యారు. కాబట్టి ఈ దుర్మార్గుల యొక్క బండారం కూడా బయటపెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఈ వేదిక ద్వారా మేము అందరికీ ఒకటే పిలిపిస్తున్నాం, గ్రామాల నుంచి, మండలాల నుంచి, నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముట్టడికి రావాలి. ఇది స్వచ్ఛందంగా మనందరం కలిసి తీసుకునే నిర్ణయంగా దీన్ని భావించి ముదిరాళ్లకు రాజకీయంగా న్యాయం జరగాలన్నా, లేదంటే మనకి ఈడ ఆత్మగౌరవంతో బతకాలన్నా, ఇక్కడ మన అస్తిత్వం నిలబడాలన్నా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ముదిరాజు బిడ్డ కూడా ఈ పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొనలేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు కొంతమంది రాజకీయంగా ఎవరైతే బలంగా ఉన్నారో వాకిట శ్రీహరి మనుషులు కావచ్చు, లేదంటే బండ ప్రకాష్ అన్న మనుషులు కావచ్చు, ఉద్యమాలు చేస్తే దాడులు చేస్తూ ఉంటున్నారు. ఉద్యమాలు చేస్తే పోరాటాలు చేస్తే అక్రమ కేసులు పెడతాం, లేదంటే చంపుతామనే పెద్ద పెద్ద బెదిరింపులు కూడా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒకటైతే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ముదిరాల గురించి పోరాటం చేస్తే మా మీద అక్రమ కేసులు పెడతారంటే మేము 100 పోరాటాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ముదిరాల గురించి మాట్లాడితే, ముదిరాల గురించి ఉద్యమాలు చేస్తే మమ్మల్ని చంపుతామంటే 100 సార్లు చదవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ముదిరాల గురించి మాట్లాడితే, ముదిరాల గురించి పోరాటం చేస్తే, ముదిరాలకు జరుగుతున్న అన్యాయం వెలుగులోకి తీసుకొస్తే మా మీద దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు చేస్తూ ఉంటే కూడా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం అనేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అక్రమ వేధింపులు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, దాడులకు, బెదిరింపులకు ఎవడు భయపడే పరిస్థితిలో లేదు. మేము ప్రజావీరుడు పండుగ సైన వారసులుగా చెప్తున్నాం. ఖచ్చితంగా మా వారసత్వాన్ని మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు ఎన్ని రకాల భయాందోళన చేసినా ఈ నెల 10వ తేదీ రోజు జరగబోయే ముట్టడిని మాత్రం ఎవడు ఆపలేడు. కాబట్టి పెద్ద ఎత్తున గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో ప్రతి ముదిరాజు బిడ్డ కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలనేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.